ఏపీలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు శుభవార్త. వారి ఖాతాలో 18,000. అది ఎప్పుడంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు నెలకు 1,500 ఆర్థిక సహాయం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 3,341.82 కోట్లు కేటాయించింది. అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో 18,000 జమ చేసేందుకు సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీనికి ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకి 1,500 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబం ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది. 18 ఏళ్లు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సహాయం అందనుంది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ చేసుకుని డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్బుక్ అవసరం. కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం 2024-25 బడ్జెట్లో 3,341.82 కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో బీసీ మహిళలకు 1,069.78 కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం 629.37 కోట్లు, అలాగే మైనార్టీ ఆడబిడ్డలకు 83.79 కోట్లు, మిగతా మొత్తంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అర్హులైన వారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అది వచ్చిన వెంటనే మీకు ఎలా చేసుకోవాలనేది మీకు ఈ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.